ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఘనమైన నీ నామాన్ని స్తుతించి కీర్తిస్తున్నాం, హెచ్చిస్తున్నాం. ప్రభా, నువ్వు ఒక్కడవేనయ్యా గొప్ప దేవుడో, నీ ఒక్కడవే ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు, నీ ఒక్కడవే మా పట్ల కార్యములు జరిగించగలిగిన దేవుడు అయ్యా. నేను ఆశ్రయిస్తున్నాం, నీ సన్నిధికి వస్తున్నాం, నీ పాదాల మీద పడుతున్నామయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుండగా మాతో సూటిగా తేటగా మాట్లాడండి. మానవ తలంపులు, మానవ జ్ఞానము, ఆలోచనలన్నీ కొట్టివేసి నీ సిలువ సువార్తను, నీ శ్రేష్టమైన మాటలను అయ్యా పరలోకపు సింహాసనం నుండి మాకు వినిపింపచేసి మహిమను పొందమని, కేవలం నీ నోటి పూరగా నన్ను వాడుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమందికి ఆశలు ఉన్నాయండి? నాకైతే ఆశలు ఉన్నాయి. మీకున్నాయా? కొంతమందికి లేవు. కొంతమంది ఉన్న లోపల దాచుకొని నాకేమో ఆశలు లేవు అన్నట్లు కూర్చున్నారు కదండి. ఆశ లేని వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. ఏంటండి? ఆశ లేని వాళ్ళని దేవుడు కూడా ఆశీర్వదించడు. నీకు ఆశ ఉండాలి. అయితే ఎలాంటి ఆశలు ఉండాలి? ఎలాంటి ఆశలు ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆశ నెరవేరుస్తాడనే లేదండి, తృప్తిపరుస్తాడంట. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ కదండి. ఆకలి తీర్చడం వేరు, తృప్తిపరచడం వేరు. అవునా కదా? ఏ గడ్డి తిన్నా కడుపు నిండుతుంది, కానీ నీకు ఇష్టమైన ఆహారం తింటే ఏమవుతుంది? తృప్తి వస్తుంది. అవునా కదా? దేవుడు ఆశను నెరవేర్చేవాడు మాత్రమే కాదు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. హీ సాటిస్ఫైస్ ద లాంగింగ్స్ అండ్ డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్. అందుచేత దేవుని బిడ్డలంగా మనం మంచి వాటిని ఆశించాలి, శ్రేష్టమైన వాటిని ఆశించాలి. అలాగని అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే అది అవుతుందండి? అవ్వదు కదండి. కొంతమంది లేనిపోని ఆశపడుతూ ఉంటారు, వ్యర్థమైన ఆశపడుతూ ఉంటారు, దేవుడికి ఇష్టం లేని ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం చూపించి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతి అంటే ఐ యామ్ అ మ్యూజియం ఆఫ్ డిసీజెస్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశాడంట. ఏంటంట? నా దేహము వ్యాధులకు ఒక మ్యూజియం. మీకు ఏదైనా వ్యాధి చూడాలంటే నా దగ్గరకు వస్తే ఆ వ్యాధి నా దేహంలో ఉంది అని ప్రపంచంలో తను ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్తుండేవాడంట, నా దేహము ఐఎమ్ అ మ్యూజియం ఆఫ్ డిసీజెస్. సరే, డాక్టర్ ఇతని వ్యాధులన్నిటి గురించి రిపోర్ట్స్ అన్నీ వచ్చాక చూసిన తర్వాత డాక్టర్ అన్నాడంట, నువ్వు ఎక్కువ కాలము బ్రతకవయ్యా, యూ వాంట్ లివ్ లాంగ్ అని చెప్పాడంట. అయితే ఈ మ్యూజియం ఆఫ్ డిసీజెస్గా ఉన్న వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఇతని పరిస్థితి అయితే బాలేదు, కానీ శరీరం అయితే బాలేదు, కానీ ఆత్మ మాత్రం చాలా బలంగా ఉంది. హల్లెలూయా. శరీరం వ్యాధులతో ఉంది, శరీరం అనారోగ్యాలతో ఉంది, శరీరం బలహీనంగా ఉంది, బట్ ద స్పిరిట్ ఇస్ స్ట్రాంగ్. ఆత్మ మాత్రం బలంగా ఉంది. ఇతను డాక్టర్తో చెప్పాడంట, డాక్టర్ గారు, నేను నమ్మిన నా దేవుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, నన్ను బ్రతికించేవాడు ఆయనండి, ఆయన మాట మీద నేను నమ్మకం పెట్టుకుంటానని డాక్టర్కి చెప్పాడు. డాక్టర్ ఒక వెటకారపు నవ్వు నవ్వాడంట. చూడండి, కొన్నిసార్లు మన విశ్వాసం ఇతరులకు ఎలా ఉంటుందంటే ఒక హాస్యాస్పదంగా ఉంటుంది. పిచ్చా మీకేనా? మీకు సైన్స్ తెలీదా? మీకు అది తెలీదా, ఇది తెలీదా, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి వినట్లేదా, ఏంటి ఇలా మాట్లాడతారు అన్నట్టు చూస్తారు. ఆ డాక్టర్ కూడా అలాగే చూశాడు. చూసిన తర్వాత విశ్వాసంతో ఇతను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ హెల్తీగా ఉన్న డాక్టర్ చనిపోయాడండి. ఈ మ్యూజియం ఆఫ్ డిసీజెస్ని మాత్రం దేవుడు ముసలితనం వరకు కాపాడాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. యూ విల్ నాట్ లివ్ based on any other factor. You will not live based on any of your external circumstances, but you will live by faith. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచావో ఆ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆ దేవుడు నిన్ను జీవింప చేస్తాడు. హల్లెలూయా.
గౌతమ్ రెడ్డి గారి యొక్క మరణ వార్త నిజంగా చాలామంది హృదయాలను కలిచివేసింది. ఇప్పుడు అందరికీ భయం వేసేస్తుంది. ఏమనంటే అమ్మో హార్ట్ అటాక్లు ఎవరికైనా వచ్చేయచ్చు, ఎప్పుడైనా వచ్చేయచ్చు, ఎంత ఆరోగ్యపు నియమాలు పాటించినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఇలా జరగచ్చేమో అనే ఒక భయం చాలా మందిలో ప్రారంభం అయిపోయిందండి. నిజమే, మన ఆరోగ్యాన్ని మనం ఎంత కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా దేవుడు మనకిచ్చే ఆయుష్ వరకు మనము బ్రతుకుతాము అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అయితే నీవు నేను ఉంచవలసింది ఏంటంటే మన విశ్వాసము బలమైన స్థిరమైన విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. వెన్ యువర్ ఫెయిత్ ఇస్ స్ట్రాంగ్, దట్ ఫెయిత్ విల్ కీప్ యూ గోయింగ్. నీ విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉంటే ఆ విశ్వాసమే నీ బ్రతుకనే ఇంజిన్లో, నీ బ్రతుకనే వాహనానికి ఫ్యూయల్ లాగా అనమాట. హల్లెలూయా. వాహనం ఎంత మంచిదైనా ఫ్యూయల్ లేకపోతే బండి ముందుకు వెళ్తుందండి? నేను చాలా బాగున్నానండి, నేను చాలా బలంగా ఉన్నాను, నాకు చాలా డిగ్రీలు ఉన్నాయి, మాకు ఇది ఉంది అది ఉందని ఎంత ఉన్నా పర్లేదు, విశ్వాసం లేకపోతే నువ్వు ముందుకి వెళ్ళలేవు. విశ్వాసం లేకపోతే నువ్వు సాగిపోలేవు, దేవుని కొరకు సాగిపోలేవు. విశ్వాసం, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అనే మాట ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునని ఉంది కదా. నేను ఆశించింది నేను పొందాలంటే, మీరు ఆశించింది మీరు పొందాలంటే మనం ఎలా బ్రతకాలా? విశ్వాసం మూలముగా బ్రతకాలి అనే మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎవరు? హూ ఈజ్ రైచస్? బైబిల్ సెలవిస్తుంది ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంటండి. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. పొలిటీషియన్స్ నీతిమంతులు కాదు, శాస్త్రవేత్తలు నీతిమంతులు కాదు, గొప్ప గొప్ప రాజులు నీతిమంతులు కాదు, అధికారులు నీతిమంతులు కాదు, ఎవ్వరు నీతిమంతులు కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ నిర్మోహమాటంగా చెప్తుంది. బైబిల్ అంట అబద్ధాలు చెప్పి మనల్ని ఆదరించదు, కానీ నిజం చెప్పి కొన్నిసార్లు బాధ పెడుతుందంట. హల్లెలూయా. నిజం చెప్పి నిన్ను నొప్పిస్తుందేమో, కానీ అబద్ధాలు చెప్పి నిన్ను కవర్ చేయదంట. బైబిల్లో అబద్ధాలు చెప్పే వెనకేసుకొచ్చే ఫిలాసఫీ లేదండి. బైబిల్లో ఎంత భక్తులైనా తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుడు రాయించి పెట్టాడు అంతే. అయ్యో ఇలా జరిగిందా, నేను కవర్ చేద్దామని దేవుడు ఎవరిని కవర్ చేయలేదు. అబ్రాహము అబద్ధం ఆడాడా లేదా? తన భార్యని ఏం చెప్పాడు? చెల్లెలని చెప్పాడు. అమ్మో నా బిడ్డ అబద్ధం ఆడాడని చెప్తే నా పరువు పొద్దని దేవుడు అది ఏమైనా కవర్ చేశాడండి? అబ్రహాము అబద్ధం ఆడాడని రాయించి పెట్టాడు అంతే. దావీదు పాపం చేశాడు, దేవుడు రాయించి పెట్టాడా లేదా? ఎస్. మన పాపాలు దేవుడు కవర్ చేయడు. మన పాపాలు ఆయన రక్తం ద్వారా కడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీవు రావాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెడితే మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి తీసేస్తాడంట. దుర్నీతి పోతే దేవుని నీతి వస్తుంది. హల్లెలూయా. నేను నీతిమంతురాలను అయ్యానండి, నేను కాదు, ఒరిజినల్గా కాదు. ఒరిజినల్గా నీతిగా ఉన్న ప్రోడక్ట్లు ఎవరు కాదు మనం, కానీ దేవుని రక్తం చేత కడుగబడిన తర్వాత, రక్షణ పొందిన తరువాత ఇప్పుడు క్రీస్తులో మనల్ని నీతిమంతులుగా చేశాడు. పుట్టినప్పటి నుంచి ఎవరు నీతిమంతులం కాదు. మనం చేసిన మంచి కార్యాలను బట్టి, పుణ్యకార్యాలను బట్టి, చారిటీస్ని బట్టి మనం నీతిమంతులుగా అవ్వము. కానీ దేవుని రక్తము చేత, యేసయ్య రక్తం చేత కడగబడిన తరువాత సమస్త దుర్నీతిని మనలో నుండి తీసివేసి, దుర్నీతి నుండి మనలను కడిగి, దేవుడు ఆయన నీతితో మనలను కప్పి, ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నీతిమంతుడే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. నీతిగా ప్రభువును కలిగి నువ్వు జీవిస్తే, విశ్వాస మూలంగా నువ్వు బ్రతికితే, దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తే, దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, నీ ఆశలను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి దేవుడు ఏదొద్దన్నాడు దాన్నే ఆశించాడండి. కొన్నిసార్లు మనలో ఉన్న ఒక దుష్ట స్వభావం ఏంటంటే, దేవుడు ఏదొద్దంటాడు దాని మీద ఆశ 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 కలుగుతూ ఉంటుంది. దేవుడు ఏదో వద్దన్నాడో అది ఆశించి నష్టపోయిన వ్యక్తి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. చూడండి, యెహోషువ గ్రంథము
7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. దేవుని ప్రజలలో ఆకాను అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆకాను అనే వ్యక్తి దేవుని ప్రజలందరూ ఎరికో పట్టణం మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళారు. యూజువల్గా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరైతే జయిస్తారో ఆ ప్రాంతంలో ఉన్న బెస్ట్ థింగ్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వచ్చేస్తారనమాట. వాళ్ళతో పాటు అక్కడున్న పురుషులను సంహరిస్తారు. అక్కడున్న వెండి, బంగారు, విలువైన వస్త్రాలు, వాల్యుబుల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దోపుడు సొమ్ముగా తీసుకొని వచ్చేస్తారు. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో దేవుడు యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి మీరేం తీసుకోవద్దని చెప్పలేదు, కానీ ఎరికో పట్టణం మీదకి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడు అన్నాడు, ఎరికో అనేది శపితమైన పట్టణము, ఎరికో పట్టణం మీదకి మీరు వెళ్తే మీకు జయాన్ని ఇస్తాను నేను కంపల్సరీ, కానీ ఆ పట్టణంలో మీరు ఏది ముట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆకానంట చూచాడంటండి. ఏమేం చూచాడు అంటే షీనారు పైవస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి చూశాడు. మనకు కూడా కొన్ని కనబడతా ఉంటాయి. 2000 రూపాయల నోట్ రోడ్డు మీద వెళ్తూ ఉండగానే కనబడితే అబ్బా దేవుడు నా కోసమే గిఫ్ట్గా పంపించాడని చూసి వెంటనే ఆశ కలుగుతుంది. ఆశ కలగగానే అటు ఇటు చూసి జేబులో పెట్టేసుకుంటారు, అంతే కదండి. కొంతమందికి ఒక ఆమెకు ఒక అలవాటు ఉందంట. అలవాటు ఏంటంటే బంగారు ఎక్కడైనా కనబడితే ఎత్తేస్తుందండి. అలవాటు అది. ఆమెకి లేదని కాదు, వాళ్ళ తండ్రి గారు మంచి ఉద్యోగం చేస్తాడు, ఆమె ఒంటి మీద చాలా బంగారం ఉంటుంది. ఎంత సొంత బంగారం, ఎంత ఎత్తేసిన బంగారం నాకైతే తెలీదు. బంగారం అంటే పిచ్చి. సరే ఒకళ్ళ ఇంటికి, స్నేహితుల ఇంటికి వెళ్ళింది. మామూలుగా బంగారం యూజువల్గా అందరు బీరువాలో పెట్టుకుంటారు, కానీ ఆ ఇంటి ఇల్లాలు ఎందుకో ఆ చైనో ఏవో తీసి బీరువా ఒక షెల్ఫ్ ఉంటే ఆ షెల్ఫ్లో పెట్టేసిందంటండి. అంటే మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చులే, మన ఇంట్లో ఎవరు దొంగలు ఉంటారనే ఉద్దేశంతో. సరే గెస్ట్లు వచ్చారని ఆవిడ తీసి దాచుకోలే అని అంత తట్టలేదు. వాళ్ళు డీసెంట్ ఫ్యామిలీయే, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నవాళ్లే కదా అని అవి బయట ఉంచింది. ఈవిడ ఏం చేసింది, ఇంటికి వచ్చి అది వదినా ఇది వదినా అని కొంతమంది ఎంత బాగా కలిపేసుకుంటారు కదా, బంధుత్వాలు కలిపేసుకుంటారు. బాగా రాసుకొని పూసుకొని ప్రేమ చూపించేసినట్టు చూపించి ఆవిడ అలా కిచెన్లోకి వెళ్తే ఈవిడ ఇలా బ్యాగులు వేసేసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి కనిపించట్లేదు. అది కనిపించకపోతే వాళ్ళని అడగాల వద్దా? ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని పనులు చేస్తారు, వాళ్ళు అడిగితే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అవును కదా, కోపం వస్తుంది, ద్వేషం పెట్టుకుంటారు, మళ్ళీ మన గురించి బ్యాడ్గా చెప్తారు. చేసింది తప్పు, వాళ్ళు ఆ తప్పును కవర్ చేసుకొని మా మీద ఇలా వేశారండి, నింద అలా వేశారండి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఒక డైలమా, సందిగ్ధం, ఆ విషయం అడగాల వద్దా. కానీ ఇంకా వాళ్ళు తప్ప ఎవరు రాలేదు. సరే ఫైనలీ ఆమెను అడగకుండా వాళ్ళ భర్తను అడిగితే వాళ్ళ భర్త చెప్పాడంట, అక్క నా భార్యకున్న బలహీనత ఇది, ఆమెకున్న వీక్ పాయింట్ అంట. పెద్ద స్ట్రాంగ్ పాయింటే ఆమె వీక్ పాయింట్ అయిపోయింది కదండి. బంగారు ఎత్తడం అంటే ఏదైనా చిన్న విషయమా? ఎవరైనా కేసు పెడితే జైలుకి వెళ్తుంది, అంతే కదండి. దొంగతనము చేయడం పాపము. ఆమె చూస్తుంది, చూసిందల్లా ఆమె సొంతం అవ్వాలి అనే ఆశ. చాలామందికి ఈ రోజుల్లో ఇదే స్వభావము కనబడుతుంది. చూసిన అమ్మాయి నా సొంతం అవ్వాలి, చూసిన అబ్బాయి నా స్వంతం అవ్వాలి, చూసిన చీర నేను కట్టుకోవాలంతే, నాకు ఎన్ని చీరలు ఉన్నా పర్లేదు. కొంతమందికి అంతేనండి, ఎవరి దగ్గర ఏమైనా చూస్తే అది కావాల్సింది అంతే. దానికోసం ఎన్ని షాపులన్నా తిరుగుతారు, ఎన్ని అప్పులన్నా చేస్తారు, భర్తను ఎంత టార్చర్ అన్నా పెడతారు. యవనస్తులు ఉంటారు, కొత్త బైక్ లాంచ్ అవ్వగానే ఒక్కసారి మార్కెట్లోకి రాగానే చూస్తాడు, ఎవరో వేసుకొని వెళ్ళడం చూస్తాడు, ఇంకా కళ్ళల్లో పడిపోద్ది, ఇంకా నిద్ర పట్టదు, నిద్ర పట్టనివ్వడు. అమ్మా నాన్న కొనిస్తారా? చూశాను, నాకు అది కావాలి. ఇప్పుడు ఆకాను అదే చేశాడు. చూశాడంట, ఆశ కలిగింది, చూశాడు. చూశాక ఎన్నో చూస్తుంటాం, చూసినవన్నీ మన సొంతమా? చూసినవన్నీ మన కోసమా చెప్పండి? చూసిన ఆహార పదార్థాలన్నీ కడుపులో వేసుకుంటే ఏమవుద్ది? పాడైపోద్ది, కడుపు జబ్బు వచ్చేస్తుంది, అంతేనా? ఆరోగ్యము పాడైపోద్ది. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాల. చూసిన ఆహార పదార్థాలన్నీ మన కడుపుకు కాదు, చూసిన వస్త్రాలన్నీ మనం ధరించుకోవడానికి కాదు. పైకి కనిపించిన మంచి వాళ్ళందరూ నీతో స్నేహితులుగా, దే నాట్ మెంట్ టు బీ యువర్ ఫ్రెండ్స్. అన్నీ నీవి కాదు, కొన్ని నీవి, కొన్ని నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు, నీ కోసం శ్రేష్టమైన ఏర్పాటు చేస్తాడు. నీది కానిది నువ్వు చూడొద్దు, నీది కానిది నువ్వు చూసిన పదే పదే చూడొద్దు. కొంతమంది పదే పదే చూడగానే ఏం కలుగుతుంది? ఆశ కలుగుతుంది, అవునా కదా అండి?
వెన్ సంథింగ్ డజంట్ బిలాంగ్ టు యూ, డోంట్ లుక్ ఎట్ ఇట్. నీది కానిది నువ్వు చూడొద్దు. ఎవరైనా కనుక అనవసరంగా చూస్తున్నట్టు ఉన్నా కూడా నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నము చేయాలి. కొంతమంది ఉంటారు, ఎవరో వీళ్ళని చూస్తుంటారు, ఫ్రెండ్స్ అంటారు నిన్నే చూస్తున్నాడే, ఆ పిల్లోడు నిన్నే చూస్తున్నాడు అంటే చూస్తున్నాడా లేదా అని ఈవిడ చూస్తుంది. ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఎవరో నన్ను చూస్తున్నారని, చూస్తున్నాడా లేదా అని ఇలా చూస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి వెళ్ళి అందరికీ ఏం చెప్పుకుంటాడంటే ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం, అందుకే నా అమ్మాయి నన్ను ఇలా చూసింది అంటాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా కాదా? యవనస్తులకి ఇలాంటి విషయాలు జరగట్లేదా? ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద లుక్. కొన్నిసార్లు ఒక్క చిన్న చూపుతో ఎంత భయంకరమైన పరిస్థితిలో. హైదరాబాద్కు మీట్ అండ్ గ్రీట్కు మేము వెళ్ళాం. దాదాపు ఒక 300 కుటుంబాల వరకు దేవుని ప్రజలు వచ్చి కలిసి మరి ప్రార్థన చేయించుకున్నారు. కౌన్సిలింగ్ చాలామందికి ఇచ్చాము. చాలామందిని బలపరచడానికి దేవుడు సహాయం చేసేవారు. సాక్ష్యాలు పంచుకున్నారు. ఒక సహోదరు వచ్చి చెప్తుంది, ఒక్క అబ్బాయి అక్క చాలా నన్ను వదిలిపెట్టకుండా ఫాలో అయ్యాడు, నన్ను వెంటాడి పెళ్లి చేసుకున్నాడు, బాబు పుట్టాడు, చక్కగా ఉన్నాడు, ఆ కుర్రోడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పెళ్ళి అయిన సంవత్సరానికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికి ఎక్కడున్నాడో తెలియదు. ఈమె కూడా చూసింది, ఈమె కూడా అనుకుంది పోన్లే నన్ను చూస్తున్నాడు కదా బాగా చూసుకుంటాడు జీవితం అంతా అనుకుని చూసుకోలేదండి. మోజు తీరే వరకే చూశాడు. మోజు తీరాక పెళ్ళి చేసుకున్నాడు కానీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఒంటరిగా తన కుమారుని పెంచుకుంటుంది, కడుపు కట్టుకొని పెంచుకుంటుంది. ఐఎమ్ షూర్ షీ ఈస్ ఫేసింగ్ సో మెనీ స్ట్రగుల్స్. ఒంటరిగా ఒక స్త్రీ బిడ్డలను పెంచుకోవాలంటే అది చాలా కష్టం. యవనకాలం చిన్న అమ్మాయి, వయసులో కూడా చాలా చిన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏం చూస్తున్నావో చాలా ముఖ్యం. ఎవరు చూస్తున్నారో కూడా నేను చూసుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నీ చూపు తప్ప ఎవరి చూపు నా మీద పడొద్దని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందండి? యవనస్తులు అంటారు కొంచెం మంచి ఫోటో దిగ్గానే అందరూ చూసేయాలని పెట్టేస్తుంటారు సోషల్ మీడియాలో. అందరూ చూడాల, అందరికి అక్కర్లేదు, అందరు నేను చూడక్కర్లేదు. ఆయన చూపు నీ మీద ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని చూపు నీ మీద ఉంటే చాలు, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే చాలు, అది చాలు అంతే. నీ బ్రతుకు బాగుపడడానికి, నువ్వు ఆశీర్వాదం పొందడానికి ఆయన చూపు నీ మీద ఉంటే చాలు. ఆకానంట బంగారం, వెండి, షీనారు వస్త్రం అంట ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత ఆశించిన తర్వాత వాటిని తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేశాడు? దాచుకున్నాడంట. జీవితంలో ఏదైనా నువ్వు ధైర్యంగా చేస్తున్నావంటే ఒక ఇండికేషన్ అది కొంచెం కరెక్టే అని. కొన్ని మనం రహస్యంగా చేయాలనుకుంటాం, అదే ఒక ఇండికేషన్ అది పాపం అని. అర్థమవుతుందండి? కొంతమంది రహస్యంగా ఫోన్ మాట్లాడేస్తూ ఉంటారు. అంటే ఏంటి? నువ్వు స్పీకర్ పెట్టి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు అంటేనే అది సరైన సంభాషణ కాదు. నువ్వు సరైన వ్యక్తులతో సంభాషణ చేయట్లేదు. నీ ఫోన్కి పాస్వర్డ్ వేసి మీ అమ్మకి నాన్నకి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, భర్తకి చెప్పకుండా ఉన్నావంటే ఆ ఫోన్లో ఏదో వ్యర్థమైన ఖచ్చితంగా ఉన్నాయి, డౌటే లేదు. తవ్వుతా ఉంటే బయటకు వస్తాయి అంతే. ఆ పాస్వర్డ్ దీపిచ్చి తెరిస్తే బయటకు వస్తాయి అంతే. ఇతను దేవుడు చెప్పిన పని చేసుంటే వాటిని తీసుకెళ్ళి డేరాలో ధైర్యంగా పెట్టుకునేవాడు, ధైర్యంగా షీనార్ వస్త్రాన్ని వేసుకొని తిరిగేవాడు. ఆ బంగారం వెండిని వాడుకునేవాడు కానీ తీసుకెళ్ళి డేరా కింద దాచిపెట్టాడంటండి. నీ జీవితంలో ఏమైనా దాచిపెట్టావా? హృదయంలో దాచిపెట్టేస్తారు కొంతమంది, కొన్ని బీరువాల్లో దాచిపెట్టేస్తారు, కొన్ని కిచెన్లో దాచిపెట్టేస్తారు. స్త్రీల కోసం చెప్తున్నా. వీళ్ళు గిన్నెల్లో ఏమైనా వేసిస్తే ఆ ఆహార పదార్థాలు తినేసి గిన్నెలు దాచేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా దొంగతనమే. నీకెవరైనా ఏమన్నా ఇస్తే బాక్స్ కూడా ఉంచుకోండి సిస్టర్ గారు అంటే బాక్స్ కూడా నీకే, లేదంటే బాక్స్ వెనక్కి ఇచ్చే. హల్లెలూయా. అర్థమవుతుందండి? చిన్న విషయాలలో దేవుని బిడ్డలు ఎట్లుండాలా? ఖచ్చితంగా ఉండాలా, కరెక్ట్గా ఉండాలా. నువ్వు మర్చిపోయావా? వాళ్ళు వచ్చి అడిగితే అయ్యో క్షమించండి సిస్టర్ గారు అని వెంటనే కొంతమంది అంటారు, వెతికిస్తానండి, చూస్తానండి, అది ఎక్కడ పోయిందో తెలియదండి, అక్కడే ఉంటుంది అది వెతకాల్సినంత అవసరమే లేదు. ఈవిడ చక్కగా దాన్ని వాడుకుంటుంది రోజు. ఇతరులది తీసేసుకొని దాన్ని స్వంతం చేసేసుకోవడము అది దేవుడు ఎప్పుడూ మెచ్చడు. దేవుడు వద్దన్నది చూశాడు, దేవుడు వద్దన్నది ఆశించాడు, దేవుడు వద్దన్నది ముట్టుకున్నాడు. పాపం. దేవుని ప్రజలు హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే యెరికో అనే పెద్ద పట్టణం మీద దేవుడు జయమిచ్చి హాయి అనే చిన్న పట్టణం మీదకి వెళ్తే ఓడిపోయారండి దేవుని ప్రజలు. యెహోషువ దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, ప్రభువా ఎందుకు ఈ ఓటమి వచ్చింది మాకు?
ఎందుకు మాకు విజయం ఇవ్వలేదు, మాకెందుకు ఈ తలవంపులు అంటే దేవుడు అంటున్నాడు, మీలో ఒక వ్యక్తి తప్పు చేశాడు, దానికి నేను ఈ శిక్ష ఇస్తున్నాను. ఇంట్లో ఒక్కడు చెడిపోయినా వాడి పాపం యొక్క పర్యవసానాలు కొన్నిసార్లు ఇంట్లో అందరూ అనుభవించాలి. ఒక్క పురుగు చేరితే మనకు తెలుసు, ఒక్క పురుగు ఒక్క చెద మొదలు పెడితే ఇంట్లో ఆ చెదలు మొత్తం తినేస్తాయి, అవునా కదా? చిన్న టర్మైట్, చిన్న కాక్రోచ్ పిల్లలు పెట్టి దాని సంతానాన్ని అభివృద్ధి చేసుకొని మన కిచెన్లు, మన బెడ్రూమ్లు ఎన్ని పాడు చేస్తుందండి. చిన్న పాపం, ఇంట్లో ఒక్కళ్ళు తప్పిపోయినా, ఇంట్లో ఒక్కళ్ళు పాపం చేస్తున్నా కొంతమంది అనుకుంటారు, అమ్మ అనుకుంటుంది నేను ప్రార్థన చేసుకుంటున్నానుగా మా వాడు ఎటు పోయినా పర్లేదని. వాడు తెస్తాడు పాపాన్ని, వాడు తెస్తాడు శాపాన్ని, వాడు శపించబడి వాడు సఫర్ అవుతున్నా ఇంట్లో అందరూ బాధపడతాం కదండి. ఇంట్లో ఏ ఒక్కళ్ళు దేవుని శిక్షణ ఉగ్రతను అనుభవిస్తున్న అందరికీ బాధే, అది అందరికీ వేదనే, మనం మనశ్శాంతికి ఉండలేం. ఆకాను యొక్క ఒక్క ఆకాను చేసిన పాపము దేవుడు చూసి చూడనట్లుగా వదిలేయలేదు. కొన్ని మెషిన్స్ ఉంటాయంటండి, భూమి కింద ఉన్న మెటల్స్ని డిటెక్ట్ చేస్తాయంట. నేను ఒకసారి యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ మందిరానికి వెళ్తుంటే ఒక ఆయన మెషిన్ పట్టుకొని ఖాళీ స్థలంలో ఇట్లా ఏదో చెకింగ్ చేస్తున్నాడండి. నాకు అర్థం అవ్వలేదు. ఆ మెషిన్తో పోనీ ఏమైనా తవ్వుతున్నాడంటే తవ్వట్లేదు, ఏం చేస్తున్నాడు నాకు అర్థం అవ్వలేదు. అది అలాంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగాను, నేను ఏం చేస్తున్నాడు ఆయన అంటే, భూమిలో కొన్నిసార్లు కొన్ని మెటల్స్ ఉంటాయి, అది బంగారు అవ్వనియండి, కొంతమంది బంగారు వస్తువులు పడేసుకుంటారు, కొన్ని సిల్వర్ అవ్వనియండి, లేకపోతే ఏదైనా విలువైన ఓర్స్, ఏదైనా మెటల్స్ భూమిలో ఉంటే ఆ మెషిన్తో వెతికినప్పుడు ఆ మెషిన్ సౌండ్ వస్తే అక్కడ ఒక మెటల్ ఏదో ఉందని తెలిసి వాళ్ళు తవ్వి బయటకు తీస్తే కొన్నిసార్లు చాలా విలువైన గనులు బయటపడతాయంట, కొన్నిసార్లు కొన్ని విలువైన వస్తువులు దొరుకుతూ ఉంటాయి, అందుకొరకు వెతుకుతున్నాడు అని. ఆకాను తన గుడారంలో దాచుకున్నాడు, కానీ దేవుడు ఏ మెషిన్ పెట్టకుండానే ఆయన కంటికి కనిపించిపోయిందండి. హల్లెలూయా. దేవుడు ముందు ఏమీ దాచలేము, దాచకూడదు, దాచలేము. దాచిన తర్వాత దొరికితే ఎంత అవమానంగా ఉంటుందండి, ఎంత అవమానంగా ఉంటుంది. పాపం పట్టుబడిన తర్వాత, పాపం బట్టబయలైన తర్వాత ఇక వాళ్ళ జీవితానికి పూర్వపు స్థితి ఎప్పటికీ రాదు. ఒక దొంగ పట్టబడిన తర్వాత, ఒక వ్యక్తి జైలు పాలైన తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన విడుదలయ్యి అతనికి పూర్వపు ఘనత ఉంటుందా, అతనికి పూర్వపు మర్యాద ఇస్తారా సమాజంలో? ఇవ్వరు. ఆకాను జీవితంలో అదే జరిగింది. దాచాడు, దేవుడు బట్టబయలు చేశాడు. అతను హీ డిజైర్డ్, హీ విష్డ్, హీ వాంటెడ్ ద రాంగ్ థింగ్. దేవుడు ఏదొద్దన్నాడో అదే ఆశించాడు. దేవా నాలో ఏమైనా తప్పుడు ఆశలు ఉన్నాయా? తప్పుడువి ఆశిస్తే అవి నాకు వచ్చిన వాటి వలన నాకు లాభం ఉండదు, నష్టమే ఉంటుంది, అవునా కదా? దేవుడు వద్దు అన్నది మనం ఆశించి వెంటాడి తెచ్చుకున్న దాని వలన మనకి ఆశీర్వాదము ఉండదు. మనది కానిది మనం ఆశించి తెచ్చుకున్న మనకు ఆశీర్వాదము ఉండదు. నీ చిత్తానుసారం కానిది నేను ఏమన్నా ఆశిస్తుంటే ఆశ దగ్గర నేను డిలీట్ చేసేస్తా. హల్లెలూయా. దాన్ని మళ్ళీ నెరవేర్పొచ్చి మళ్ళీ ఆ తర్వాత బాధపడి ఆ తర్వాత ఇంక ఇదంతా వద్దు నాకు. నేను నా ఆశని నేను సరి చేసుకుంటా. నేను తప్పుడు ఆశలు కలిగి ఉంటే నా ఆశలను నేను ఐ వాంట్ టు కరెక్ట్ దెమ్, నేను వాటిని సరి చేసుకుంటాను. తప్పుడు విషయాలను ఆశిస్తున్నట్లయితే వాటిని నా మనసులోంచి తీసివేసుకుంటాను. చెప్పడానికి సమయం లేదు, కానీ ఇంకొక అంశం చెప్పి ముగిస్తాను. అబ్రహాము కూడా తన జీవితంలో ఆశపడ్డాడండి. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. జెనెసిస్ చాప్టర్ 15 వర్సెస్ 1 and 2. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చునానే, దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. అబ్రహాం అంటున్నాడు, దేవుడు అన్నాడు నేను నీ కేడాన్ని, నీ బహుమానాలను అత్యధికం చేస్తానంటే అబ్రహాం అంటున్నాడు, అన్నీ ఇచ్చావయ్యా, కానీ అన్నీ ఇచ్చినా నాకు ఒక కొరత ఉంది, నాకు పిల్లలు లేరు, నాకు కావాలి. అబ్రహాము ఆశిస్తున్నాడండి. అబ్రహాము నీతిమంతుడు,
అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవునికి విధేయత చూపించిన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ముద్దు బిడ్డలు పాత నిబంధనలు కొత్త నిబంధనలు చాలామంది ఉన్నారు, వారిలో అబ్రహాము ఒకడు. అబ్రహాం అంటున్నాడు, నేను ఆశిస్తున్నానయ్యా, ఐ సీరియస్లీ వాంట్ అ సన్, ఐ సీరియస్లీ వాంట్ అ చైల్డ్. ఒక బిడ్డ ఖచ్చితంగా నాకు కావాలి. నువ్వు ఎలా చేస్తావో తెలీదు, ఎలా ఇస్తావో తెలీదు, నేనైతే నీ సన్నిధిలో ఆశిస్తున్నాను అని అబ్రహాం చాలా ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా దేవుని సన్నిధిలో తన మనసు విప్పి మాట్లాడుకున్నాడు. కొంతమంది స్నేహితుల దగ్గర మనసు విప్పి మాట్లాడతారు కానీ దేవుని దగ్గర మనసు విప్పి మాట్లాడరు. ఎందుకు మొహమాటం? స్నేహితులు మనసు విప్పి నువ్వు మాట్లాడుకున్నావు సలహా ఇస్తారేమో, వాళ్ళ ప్రయత్నం ఏదో చేస్తారేమో, కానీ ఖచ్చితంగా నువ్వు అడిగినది, నువ్వు కోరుకుంటున్నది వాళ్ళు నెరవేర్చలేరు. దేవుని దగ్గర మనసు విప్పి చెప్పుకుంటే ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. అబ్రహాము మనసు విప్పి చెప్తున్నాడు, ఏమిస్తే ఏంటి ప్రభువా, నాకు సంతానము లేదు, నాకు కావాలి. అబ్రహాం అడిగితే దేవుడు అనుకున్నాడు, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. హల్లెలూయా. ఆ వాగ్దానము అబ్రహాము జీవితంలో దేవుడు నెరవేర్చాడు. గాడ్ సాటిస్ఫైడ్ హిస్ డిజైర్. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే, యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు చెప్పినట్లుగా నిర్ణయ కాలంలో ముసలితనమందు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ ప్రార్థనకి ఎక్స్పైరీ డేట్ లేదు. హల్లెలూయా. మందులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో. కొన్ని వస్తువులు ఇంతకాలం పనిచేస్తే ఇంకెందుకంటే పనిచేయవు. కొన్ని వస్తువులు చూడండి, బాగా వాడేసిన తర్వాత మెకానిక్ దగ్గర తీసుకెళ్తా అంటారు, ఇది రిపేర్ అవ్వడానికి అయ్యే ఖర్చు కరెక్ట్గా ఇంకో కొత్త వస్తువు కొనడానికి ఎంత అవుతుందో అంత అవుతుందని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా పడేయండి, కొత్త వస్తువు కొనుక్కోండి. వస్తువులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, ఆహార పదార్థాలకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో, కానీ నీ ప్రార్థనలకు మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. నీ ప్రార్థనలకు ఫుల్ఫిల్మెంట్ డేట్ ఉంటుంది. హల్లెలూయా. అంటే ఏంటండి? ప్రార్థనకు నెరవేర్పు డేట్ ఉంటుంది, కానీ ఎక్స్పైర్ అయిపోయింది, ఇంక ఈ ప్రార్థన దేవుడు ఆలకించడు, వినడు, జవాబు రాదు అనే పరిస్థితే లేదు, లేనే లేదు. వృద్ధాప్యమందు శార యొక్క మృతతుల్యమైన గర్భంలో దేవుడు జీవాన్ని పెట్టి ఒక మంచి బిడ్డను దేవుడు పెంచాడు. చాలామంది డాక్టర్స్ ఏమంటారంటే, లేట్ కన్సెప్షన్స్, ఎవరైనా 40 దాటిన తర్వాత, 50 దాటిన, అంటే కొంచెం వయసు పైబడిన తర్వాత కన్సీవ్ అయితే అంత హెల్దీ బేబీస్ పుట్టడానికి అవకాశాలు తక్కువ అని చెప్తారు. ఆ బిడ్డలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని. మృతతుల్యమైన శార గర్భంలో హెల్దీ బేబీ పెరిగాడండి. హల్లెలూయా. హెల్దీ బేబీ. ఆ హెల్దీ బేబీలోంచి మళ్ళీ ఇంకెంతమంది వచ్చారు? వంశాలు వచ్చాయండి, వంశాలు వచ్చాయి, రాజులు వచ్చారు. దేవుడు ఇస్సాకుని ఎంత ఆశీర్వదించాడంటే, ఇస్సాకు అబ్రహాము యొక్క ప్రార్థన ఫలము. హల్లెలూయా. నీ జీవితంలో నీ కళ్ళ ఎదుట నీ ప్రార్థన ఫలాలను దేవుడు చూపించబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. You will see the fulfillment of your prayers. You will see the fruit of your prayers. నేను అనుకుంటాను, అబ్రహాం జీవించినంత కాలం ఇస్సాకు ఇంట్లో కదులుతున్నప్పుడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడు, నాన్నని పిలుస్తున్నప్పుడు, ఆయా పనులు చేస్తున్నప్పుడు అబ్రహాము ఒకటే ఆలోచన వచ్చి ఉంటుంది, నా ప్రార్థనలకు జవాబు వీడంతే. ఆన్సర్ టు ప్రేయర్స్. ఆశను నెరవేర్చిన దేవుడు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఏ ఆశలతో వచ్చాం? దేవుని చిత్తానుసారం కానీ ఆశలైతే డిలీట్ చేసి పడేద్దాం. దేవుని చిత్తానుసారమైన ఆశలైతే విశ్వాసంతో గట్టిగా అడుగుదాం. ఇందాక పాట పాడాము, ప్రార్థన శక్తి అంటే ఏంటంటే, ఎట్లా ప్రార్థన చేయాలో నాకు నేర్పించాయి, గోజాడే శక్తి నాకు ఇవ్వు, ప్రార్థనలో పోరాడే శక్తి నాకు, వాళ్ళకి వీళ్ళ మీదకి వెళ్ళి మౌత్ పవర్ చూపించే శక్తి కాదు, ప్రేయర్ పవర్ నాకు ఇవ్వు ప్రభు అని. హల్లెలూయా. కొంతమందికి మౌత్ పవర్ ఉంటుందండి, వాళ్ళ నోటితోనే అందరినీ కంట్రోల్ చేసేద్దాం అనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు నరకానికి.
నీ నోటితో నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినా, నోటితో అసభ్యంగా మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ నోటి మాటలను బట్టి నువ్వు తీర్పులోకి వెళ్తావు. కానీ నీ నోటి ద్వారా దేవునికి ఇష్టమైన ప్రార్థనలు చేస్తే, నీ అవసరాలన్నీ నీ నోరు తెరిచి నీ పరలోకపు తండ్రికి చెప్పుకుంటే ప్రార్థన ఫలాన్ని పొందుకుంటావు, ప్రార్థనలకు జవాబు పొందుకుంటావు, నీ ఆశలు దేవుడు నెరవేరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకునని నీ వాక్యం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. నీ చిత్తానుసారం కానీ ఆశలు మేము విడిచిపెట్టాలని ఆశిస్తున్నాం ప్రవ్వా. వద్దయ్యా, నీవు వద్దన్నది మాకొద్దు ప్రవ్వా. నీవు మాకు ఇవ్వద్దనుకున్నది మాకు వద్దయ్యా. ఒకవేళ నీ చిత్తానుసారం కానీ ఆశలు ఏమైనా ఉంటే మా మనసులో వాటిని తీసే ప్రవ్వా, కొట్టేనాయన. ఎందుకంటే అవి పొందుకున్నా మాకు నష్టమే, కష్టమే. ఏవి ఆశించాలో వాటిని ఆశపడడానికి, మా ఆశలకు, మా ప్రార్థనలకు జవాబు నీవే యేసయ్యా, నీవే అని నిన్ను స్తుతిస్తూ నీ వైపు చూస్తున్నాం. నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.